ఈ పేరు చూస్తే మళ్ళీ మళ్ళీ ఏదైనా వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి మూవీ తీస్తే అసలు ఫ్యాన్స్కి పండగే పండగ అని చెప్పొచ్చు. ఈ మధ్య జాతిరత్నాల్లో కూడా వీళ్ళిద్దరు షో అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది టీఆర్పీ రేటు. అంత బాగుంటారు. ఇక అట్లా చూడటానికి అలానే ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోవటానికి కొన్ని జంటలు ఇలానే ఉంటాయండి. అదే మన కళ్యాణ్ పడాలా గారు ఈరోజైతే మన కళ్యాణ్ గారు అయితే తన పుట్టినరోజు అయితే జరుపుకుంటున్నారండి. నేనైతే షాక్ అయ్యానండి. షాక్ అయ్యే నేను ఈ వీడియో చేయడానికి కారణం, ఎందుకంటే బంగారం చూస్తే ఒక పక్క దూసుకుంటూ వెళ్ళిపోయింది. వీళ్ళ అభిమానం పాడుగాను. నిజంగా అండి, అభిమానం ఉంటే ఇలానే ఉండిద్ది, ఇలానే ఉండొచ్చు అని నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఈ వీడియో చూడండి. ఏకంగా గోల్డ్ చైనే మన కళ్యాణ్ పడాల గారికి గిఫ్ట్గా ఇచ్చారండి. చూడండి ఎంతమంది దీన్ని బట్టి మన కళ్యాణ్ పడాల గారికి ఎంతమంది ఓట్లేసి ఆయన గెలిపించారో ఇక్కడే అర్థమవుతుంది. ఈమె అభిమానం చూడండి. అసలే ప్రపంచ యుద్ధం, ప్రపంచం అంటే 2 దేశాల్లో యుద్ధాలు బాగా జరుగుతా, గోల్డ్ పెరిగిపోయి సామాన్యులు గోల్డ్ కొనలేరు అన్న ఈ సిచ్యువేషన్లో ఒక అభిమానంతో ఒక గొలుసు కొని అది మన కళ్యాణ్ పడాలా గారికి ఈవిడిస్తుంటే షాక్ అయిపోయానండి. అంటే వీడియో పెట్టకూడదు కాబట్టి నేను ఇలా ఫొటోస్ అయితే నేను పెడుతున్నాను. నిజంగా అసలు ఎంత మిరాకిలో కదండి. బిగ్ బాస్ రాకముందు కళ్యాణ పడాలా గారు ఎవ్వరికీ తెలీదు, నాకైతే తెలీదండి ఆయన ఆర్మీ అని. తర్వాత మనకు తెలిసింది. బట్ తర్వాత ఆయన బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత తనూజ గారితోటి ఈయనకున్న రిలేషన్ కానీ, వాళ్ళ బాండింగ్ కానీ, వాళ్ళ సైలెన్స్ కానీ ప్రేక్షకులకి దగ్గర అయిపోయింది. చాలామంది కూడా చాలా రకాలుగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండని, మ్యారేజ్ చేసుకుంటే బాగుండని చాలామంది అనుకున్నారు. బట్ ఇప్పుడైతే కళ్యాణ్ పడాల గారు ఎక్కడికో వెళ్ళిపోయారండి. మరి ఆయన ఆర్మీకి వెళ్ళారో లేదో మనకైతే తెలియదు, కానీ ఇక్కడ షోస్కి మాత్రం వస్తున్నారు. శ్రీముఖి షోకి, అలానే ఈ వంటల ప్రోగ్రాం ఉంది కదా రీసెంట్గా, దాంట్లోకి రావటం కూడా చాలా చాలా అంటే ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఆయన అర్థం చేసుకున్నాడు అనుకుంటా బహుశా. అందుకే ఫ్యాన్స్కి దగ్గరగా ఉంటున్నారు. ఈ మధ్య ఒక సాంగ్ కూడా మన రామ్ చరణ్ గారి సాంగ్కు వెయిటింగ్ కూడా చూశాను. ఏదేమైనా నిజంగా అండి, కొంతమందికి అదృష్టం అనేది అలా కలిసి వచ్చింది. నాకైతే షాక్ అయ్యానండి నిజంగా. ఎందుకంటే గోల్డ్ చైన్ ఇచ్చిందంటే ఆమె ఎంత అభిమానమో మనం ఊహించుకోలేం. సో ఇంత అభిమానం కూడా ఉంటారా అనేసి నేనైతే షాక్ ఉన్నా. నిజంగా అందరికీ దొరకదండి అంత అదృష్టము. దొరికింది మన కళ్యాణ్ పడాలా గారికి అదృష్టము. ఇక మనకి తనూజ గురించి చెప్పనవసరం లేదండి. వీళ్ళిద్దరు కనుక ఏదైనా ఒక షో చేసినా, ఒక ఎక్కడైనా కనిపించినా కానీ ఆ వ్యూస్ అనేది, ఆ టీఆర్పీ అనేది పీక్స్కి వెళ్ళిపోతాయి. నిజంగా అండి, హ్యాపీ బర్త్డే కళ్యాణ్ గారు. అంటే నేను అభిమాని కాదు, జస్ట్ మంచి చేసే వాళ్ళని ఎవరైనా అభిమానిస్తామండి. సో ఆయన బిగ్ బాస్లో ఆయనేంటి అనేది చూసాము. సో చూసాం కాబట్టి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన తనని గెలిపించిన ప్రేక్షకుల పట్ల ఎంత అభిమానం చూపిస్తున్నాడు అనేది మనము వీడియోస్ రూపంలో చూస్తున్నాం కాబట్టి సో మనకు కూడా కొంచెం అభిమానం ఉందన్నమాట. సో ఏదేమైనా నిజంగా చాలా గ్రేట్.